ఆదిలాబాద్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరాలని అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యతను మన భుజాల మీద ఎత్తుకోవాలని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా నిర్వహించిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. గడీల పానను బద్దలు కొట్టి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను తెచ్చుకున్నామన్నారు. కేవలం 3 నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించుకుని రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో శ్రేణులు శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు. అప్పుడే మనం కన్న కలలు నెరవేరుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు కంది శ్రీనివాసరెడ్డి. ఆత్రం సుగుణను గెలిపించుకుని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. వీడు భూమిన వానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఈసారి ఖచ్చితంగా ఆదిలాబాద్ గడ్డ మీద, ఈ పార్లమెంటు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మనమందరం గట్టి సంకల్పంతో ఉన్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆత్రం సుగుణక్కని 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గకూడదు. నేను సభాముఖంగా తెలియజేస్తున్నా, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి 40,000కు తగ్గకుండా మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. మిగతా పెద్దలందరూ కూడా, రకరకాల బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సభాముఖంగా వాళ్ళందరూ కూడా సంకల్పంతో, గట్టి సంకల్పంతో ఉన్నారు. మనం ఒకటే లక్ష్యంతో మనమందరం కలిసికట్టుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టి, గడియల పాలనని కూలగొట్టి ప్రజా పాలనని తెచ్చుకున్నాం. 500 రూపాయలకే సిలిండర్ని తెచ్చుకున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు తెచ్చుకున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాని తెచ్చుకున్నాం. ఆరోగ్యశ్రీ వైద్య సేవల్ని తెచ్చుకున్నాం. ఉచితంగా వైద్య సదుపాయాన్ని తెచ్చుకున్నాం. 4.5 లక్షల ఇల్లు కట్టుకుంటున్నాం. మనం 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున 22,500 కోట్ల బడ్జెట్ తోని మన 35,000 ఉద్యోగాలు కేవలం 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం అందజేసింది. 11,000 ఉద్యోగాలతోని మెగా డిఎస్సి వేసింది. ఈ మెగా డిఎస్సి వల్ల గాని, ప్రభుత్వ ఉద్యోగాల వల్ల గాని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ సోదరులే ఎక్కువగా లాభపడతాం. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఆదిలాబాద్ ఎంపీని గెలిపిస్తే మీరందరూ గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ప్రధానమంత్రి అయితే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి, ఇటు మన సీతక్క గారు, సుగుణక్క గారు అంటే బీజేపీ మన డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం లేదు. మనకి ఇప్పుడు 4 ఇంజన్ సర్కార్ అవుతుంది. మనకు 4 ఇంజన్ సర్కార్, 4 ఇంజన్ల సర్కార్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం ఖచ్చితంగా ఒక గట్టి సంకల్పంతో ఉండాలా. రెండవది, 190 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. 190 పార్లమెంట్ స్థానాలలో 100కు పైగా స్థానాలు ఇండియా కూటమి, మన ఇండియా కూటమి ఆధిక్యంలో ఉన్నది. మహారాష్ట్ర గాని, తమిళనాడు గాని, కర్ణాటక గాని, కేరళ గాని మేమందరం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికే ఓటేసినామని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణలో మనం 15 పార్లమెంట్ స్థానాల్ని గెలిస్తే రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం గట్టిపడుతుంది. అట్లనే కేంద్రంలో ఉన్న సర్కార్తోని మన పెండింగ్ ప్రాజెక్టులన్నీ, పెండింగ్ నిధులన్నీ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈసారి ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని గట్టి చేయడానికి, అటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఆత్రం సుగుణక్క గరీబోళ్ళ బిడ్డ, పేదవాళ్ళ బిడ్డ, మన ఆడబిడ్డ, పుట్టింటి బిడ్డ మనందరినీ ఓడి నింపమని అడుగుతున్నది. మనం అందరం ఆత్రం సుగుణక్క గారికి ఓటేసి గెలిపిద్దామా? ఒకసారి గట్టిగా ఆత్రం సుగుణక్కని గెలిపిద్దామా? సిద్ధంగా ఉన్నారా? జై కాంగ్రెస్. ఒకసారి గట్టిగా 2 చేతులు ఎప్పి జై కాంగ్రెస్ అనాలా. జై కాంగ్రెస్. గట్టిగా ఒకసారి 2 చేతులు ఎత్తాలా. జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై